ఏదైనా పదే పదే రిపీట్ అవుతున్న సమస్య ఉందా నీ జీవితంలో? సంబంధాల్లో అదే ప్యాటర్న్, డబ్బు విషయంలో అదే స్ట్రగుల్, ఎవరో వదిలి వెళ్ళిపోవడం, ఎవరైనా అర్థం చేసుకోకపోవడం. నువ్వు ఎప్పుడైనా ఇలా అనుకున్నావా, ఇది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని? ఈరోజు వీడియోలో జీవితంలో ఏ సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు, ప్రతి సంఘటనకు ఒక మూల కారణం ఉంటుంది అనేది తెలుస్తుంది. అది బయట కాదు, అది లోపల ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే నీ జీవితంలో జరిగిన ఒక పెద్ద సంఘటనకు మూల కారణం నువ్వే తెలుసుకోగలుగుతావు. మనకు అనిపిస్తుంది ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది వాళ్ళ వల్ల జరిగింది అని, అది పరిస్థితుల వల్ల జరిగింది, అది అదృష్టం దురదృష్టం వల్ల జరిగింది అని అనుకుంటుంటాం. కానీ నిజం ఏమిటంటే ఆ సంఘటనలు మన అంతర్గత స్థితికి ప్రతిబింబం. మన ఆలోచనలే మన నిర్ణయాలు, మన నిర్ణయాలే మన చర్యలు, మన చర్యలే మన ఫలితాలు. కానీ దీనికన్నా లోతులో ఇంకొక లేయర్ ఉంది. అది మన నమ్మకాలు, మన అవగాహన, మన భయాలు. ఇవి కనిపించవు, కానీ ఇవే సంఘటనలను ఆకర్షిస్తాయి. ఉదాహరణకి ఒక చెట్టు కనిపిస్తుంది, కానీ దాని వేర్లు కనిపించవు. సంఘటన అనేది చెట్టు, మూల కారణం అనేది ఆ వేర్లు. మనం ఏం చేస్తాం? చెట్టుపై ఆకులు కట్ చేస్తాం, కానీ వేర్లు అలాగే వదిలేస్తాం. అందుకే సమస్య మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి పదే పదే తప్పుడు వ్యక్తులను ప్రేమిస్తుంటే, నమ్ముతుంటే, అది ప్రేమ సమస్య కాదు, అది లోపల ఉన్న విలువల లోపం సమస్య. అభిమానం కోసం తపన, ఒంటరితనం మీద భయం. ఇది కనిపించదు, కానీ ఇదే మూలం. ప్రతి సంఘటనకు 3 లేయర్లు ఉంటాయి. బాహ్య స్థాయి, ఏమి జరిగింది అనేది. భావోద్వేగ స్థాయి, అది నీలో ఏమి ఫీలింగ్ ఇచ్చింది అని. మూల స్థాయి, అది ఎందుకు అంత ప్రభావం చూపింది అని. మనమంతా మొదటి స్థాయిలోనే ఆగిపోతాం, కానీ జీవితం మారాలంటే 3వ స్థాయికి వెళ్ళాలి. ఎవరైనా నిన్ను విమర్శిస్తే బాహ్యంగా అది ఒక మాట మాత్రమే, కానీ లోపల అది ఎందుకు నిన్ను కుదిపేస్తోంది, అక్కడే మూల కారణం ఉంది. నీ జీవితంలో రిపీట్ అయ్యే 3 విషయాలు గుర్తుపెట్టుకో. సంబంధాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు. రిపీట్ అవుతున్నది యాదృచ్ఛికం కాదు, అది ఒక అంతర్గత ప్రోగ్రాం మాత్రమే. మన చిన్నతనంలో ఏర్పడిన భావనలు మనకు తెలియకుండా మన నిర్ణయాలను నడిపిస్తాయి. ఉదాహరణకి, నీకు నీ మనసులో నేను సరిపోను అనే నమ్మకం ఉంటే నువ్వు ఎప్పుడూ నీకు సరిపోని పరిస్థితులనే ఎంచుకుంటావు. మనకు బాధ అంటే దూరం పెట్టాలనిపిస్తుంది, కానీ బాధ ఒక సిగ్నల్. బాధ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడే మూల కారణం ఉంటుంది. ఎవరైనా నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నీకు కోపం కంటే బాధ ఎక్కువైతే అది వదిలిపెట్టబడే భయం ఉందనే సంకేతం. అది వాళ్ళ వల్ల కాదు, అది లోపల ఉన్న భయం వల్ల. బాధ్యత తీసుకోవడం అంటే నిన్ను నిందించుకోవడం కాదు. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. అంటే నేను తప్పు చేశానా అని అనుకుంటారు కదా. నేను తప్పు చేశానా అని అనుకుంటారు. కాదు, మూల కారణం తెలుసుకోవడం అంటే నిన్ను నిందించడం కాదు, నిన్ను అర్థం చేసుకోవడం. నువ్వు బాధితుడివి కాదు, నువ్వు నేర్చుకుంటున్నవాడివి. ఈ మైండ్ సెట్ మారితే జీవితం మీద కోపం తగ్గుతుంది, అవగాహన పెరుగుతుంది. ఈరోజు నుండి నీకు ఒక ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది అని అడగడం ఆపు. ఇది నాకు ఏమి నేర్పిస్తోంది అనే ప్రశ్న అడుగు. ఈ ఒక్క ప్రశ్న నిన్ను బాధిత స్థితి నుండి అవగాహన స్థితికి తీసుకెళ్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మూల కారణాన్ని ఎలా ట్రాక్ చేయాలి, ఏ ప్రశ్నలు అడగాలి, ఎలా ఒక సంఘటనను బ్రేక్ చేసి అసలు వేర్లు పట్టుకోవాలి. నీ జీవితంలో జరిగిన ఒక సంఘటన గుర్తుపెట్టుకో.